ఎవరో ఒక సమ్ ఎక్స్ పర్సన్ నీకు ఫోన్ చేశారు. ఓ పర్సన్ చేసి ఫోన్ చేసి ఇద్దరు తమిళ్ ఇలా చెన్నైకి ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు వెళ్తానంటే వెళ్ళడానికి కుదరదు అనేసి అన్నారు. 3 నెంబర్స్ చేశారు. సెట్ అవుతుంది వెళ్ళడానికి. ఓకే. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైజాగ్ ప్రశాంత్ ఇండియా ప్లేయర్ సెట్ అన్న, తనతో పాటు బయలుదేరి నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోయాను. నేను ఒకటే అనుకున్నాను, వాడు ఏం చెప్పినా నేను ఆగను, నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. వచ్చింది వెళ్ళిపోవాలి. నేను కనబడాలనుకున్న అక్కడ కనబడుతున్నాను. నాకు అది ఏముందన్న, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. నేను తీసుకోవడానికి అయితే 1,00,000 తీసుకోలేదు, కానీ నీకు 2,00,000 వేపిస్తున్నాను. నా జెర్సీ నెంబర్, కిట్ నెంబర్ అన్నీ ఇచ్చేసారు. 1 డే ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు అన్ని లుక్ షూట్ జరుగుతుంది, లుక్ షూట్ కూడా నీకు రెడీ అన్నారు, రేపు లుక్ షూటర్ అన్నారు. వెళ్ళగానే మాకు హారతులు ఇచ్చారు లేడీస్ వచ్చి. నేను అకిన్ జాసు, నవీన్ జాకబ్ రాజా మేమందరం కూర్చున్నాం. కేరళ ప్లేయర్ ఎవరెవరు ఉన్నారు అలా నేమ్స్ అంత గుర్తులేవు, వాళ్ళతో పాటు కూర్చున్నాం. మీటింగ్ జరిగిన తర్వాత నేను ఆ ఫోను రూమ్లో పెట్టేసాను. వెళ్ళేసరికి మిస్డ్ కాల్ లిస్ట్ కనబడుతుంది. ఏంటి అనేసి నేను రిప్లై చేశాను. ఒకటే అన్నారు, 3 years సస్పెండ్ చేస్తాను. ఏంటి స్టేట్ బోర్డు నుంచి? ఎందుకు? వాలీబాల్.